బెజవాడ కనకదుర్గమ్మ అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ దుర్గమ్మ మహిమలు అనేకం. భక్తులు కష్టాల్లో ఉన్నారంటే చాలు వెంటనే ప్రత్యక్షమై ఎందరో రాక్షసులను చంపిన ఆ తల్లి కథలు వింటే ఎంతో పుణ్యం కలుగుతుంది. నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువైన దుర్గమ్మ 8 చేతుల రహస్యాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం చెప్తూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని విన్నపం. అమ్మవారి ఎడమ వైపున మొదటి చేతిలో శంఖం పట్టుకొని ఉంటారు. ఈ శంఖం ఆనందానికి గుర్తుగా పరిగణిస్తారు. అమ్మవారి చేతిలోని శంఖం నుంచి వచ్చే శబ్దానికి పాపాలు చేసే మనుషులు, జీవరాశులు భయపడతాయని ప్రసిద్ధి. ఈ శంఖం అమ్మవారికి వరుణదేవుడి నుంచి లభించింది అని భక్తుల నమ్మకం. దుర్గమ్మ ఎడమ వైపున రెండవ చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం పట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు. ఆ ఆయుధమే రాక్షసుడైన మహిషాసురుణ్ణి చంపిన త్రిశూలం. ఆ మహాదేవుడు ఈ త్రిశూలాన్ని అమ్మవారికి రాక్షసులను చంపటానికి బహుకరించారు. ఈ త్రిశూలం ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తుంది. అమ్మవారు ఎడమ వైపున మూడవ చేతిలో విల్లు బాణాన్ని పట్టుకొని ఉంటారు. వాయుదేవుడి నుంచి ఈ ఆయుధాన్ని పొందిన దుర్గమ్మ రాక్షసులను వధించటానికి ఉపయోగించారని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ విల్లు బాణాలు అమ్మవారి శక్తి సామర్థ్యాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. దుర్గమ్మ ఎడమ వైపు 4వ చేతిలో తామర పువ్వుని పట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ తామర పువ్వు త్యాగానికి ప్రతీక అని భక్తుల నమ్మకం. అంటే మనుషులందరూ అత్యాశ, మోహం, కోపతాపాలకు దూరంగా ఉండి మంచి గుణాలతో బతకాలని చెప్తుంది. దుర్గమ్మ కుడివైపున మొదటి చేతిలో సుదర్శన చక్రం పట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు. ఈ సుదర్శన చక్రం అమ్మవారికి కృష్ణుడి నుంచి లభించింది అని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ సుదర్శన చక్రం ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. దుర్గాదేవి కుడివైపున రెండవ చేతిలో గదను పట్టుకొని ఉంటారు. కళానందముగా పిలిచే ఈ గదను అమ్మవారికి యమధర్మరాజు బహుకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ గద కరుణ, ప్రేమ, భక్తి, ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. అమ్మవారి కుడివైపున 3వ చేతిలో ఖడ్గం ఉంటుంది. ఈ ఖడ్గం అమ్మవారికి వినాయకుడి నుంచి లభించింది. ఈ ఖడ్గం చెడుని, అజ్ఞానాన్ని తొలగించే ఆయుధంగా పనిచేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అమ్మలగన్నమ్మ ఆ దుర్గమ్మ కుడివైపున 4వ చెయ్యి భక్తులను దీవిస్తున్నట్లు ఉంటుంది. భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులను అనుగ్రహిస్తుంది ఆ కనకదుర్గమ్మ. మిత్రులారా, కనకదుర్గమ్మ మహిమలను గురించి తెలుసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సనాతన ధర్మం గురించి, దేవతల మహిమల గురించి చక్కటి వీడియోలు చేస్తున్న మా ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మీ సపోర్ట్ను అందించండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కనకదుర్గమ్మ దీవెనల కోసం తప్పకుండా జై కనకదుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి.